హాలోవీన్ వేడుకలంటే భయం గొలిపే విచిత్ర వేషధారణలే కాదు, అంతకు మించి మెరిసిపోయే గుమ్మడికాయలు కూడా. శీతాకాలంలో గుమ్మడికాయలు అధికంగా అందుబాటులో ఉంటాయి. అందుకేనేమో వీటికి హారర్ టచ్ ఇస్తూ ఉంటారు హాలోవీన్ అభిమానులు. Pumpkins, carbon chumpkins, every Halloween. Our tricks are mean, our treats obscene. We give out in chills and scream. Pumpkins, 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 to demean. Pumpkins, pumpkins, pumpkins. గుమ్మడికాయలో లైట్స్ అమర్చడం హాలోవీన్ వేడుకల ప్రత్యేకత. దీనికోసం పంప్కిన్లోని గుజ్జును తొలగించి వివిధ ఆకారాల్లో కట్ చేస్తారు. ఖాళీ గుమ్మడిలో లైట్ అమర్చి పంప్కిన్ లాంతర్గా మార్చుతారు. నిజానికి ఈ తరహా దీపాన్ని జాక్బో లాంటెన్ గా వ్యవహరిస్తారు. Pumpkins, pumpkins, dish out pumpkins for our wicked fun. We growl, we howl, we spit, we're foul, we're rotten, everyone! Pumpkins, 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 just begun to see your soul undone. Pumpkins, 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 pumpkins. జాక్బో లాంటెన్ చరిత్ర వందల ఏళ్ల నాటిది. 1600 సంవత్సరంలోనే ఈ తరహా లాంతర్లు రూపొందినట్లు హిస్టోరియన్స్ చెప్తారు. హాలోవీన్ వేడుక పుణ్యమాని ఈ పంప్కిన్ లైట్స్ కు మరింత ఊపు వచ్చింది. Pumpkins, pumpkins, kick fools, pumpkins, souls we knock about. Pumpkins, pulp your mind. Pumpkins, we're damned unkind. We spit the seeds of doubt. You bow. We're raised to burn you out. గుమ్మడికాయలతో లైట్స్ రూపొందించడమే కాక భారీ పంప్కిన్స్ తో సరస్సులో పోటీలు నిర్వహించడం అమెరికన్స్ ఆనవాయితీ. భారీ గుమ్మడికాయలను ఖాళీ చేసి బోట్స్ మాదిరే వీటితోనూ రేస్లు కండక్ట్ చేస్తుంటారు. మైనీ డమరిస్ కోటాలో చేపట్టిన 160 మైళ్ల పంప్కిన్ రేస్ స్థానికులను అలరించింది. ఉత్సాహభరితంగా సాగిన పోటీలను చూసేందుకు 40,000 మంది తరలివచ్చారు. పంప్కిన్ బోట్ రేస్ ను పంప్కిన్ రెగాటాగా పేర్కొంటారు. ఈ పోటీలో పాల్గొనేవారు 100 కిలోల బరువున్న గుమ్మడికాయలను ఎంచుకుని వాటిని ఖాళీ చేసి రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో సాగే రెగాటా అంటే స్థానికులకే కాక పర్యాటకులకు ఫేవరెట్ రేస్. I promised myself I wouldn't let my competitive juices get the better of me, but they did, and so I was out there giving it my best, and that wasn't very good. హాలోవీన్ సందర్భంగా అమెరికాతో పాటు ఈ ఫెస్ట్ ని సెలబ్రేట్ చేసుకునే దేశాల్లో గుమ్మడికాయలకు డిమాండ్ బాగా పెరిగింది. ఎర్రగా మెరిసిపోయే పంప్కిన్స్ ను వివిధ రూపాల్లో ఆవిష్కరించే పోటీలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే న్యూయార్క్ లో ఓ భారీ గుమ్మడి వార్తల్లోకెక్కింది. 933 కిలోల బరువు తూగి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని నాపా వ్యాలీలో పండిన ఈ గుమ్మడిని పంచిన రైతుకు ప్రైజ్ మనీ కూడా భారీగానే దక్కింది.